హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను మీకు ఇది బ్లౌజ్ కటింగ్ అండి. ఈవినింగ్ లోపల ఇచ్చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఏదో మ్యారేజ్కి వెళ్ళాలని అడిగారనమాట. సో ఆ బ్లౌజ్కి అయితే కటింగ్ అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు ప్యాచ్ వర్క్ అడిగారు. సో అందుకని ప్యాచ్ వర్క్కి నేను ఇలా తీసుకుంటున్నాను. నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను ఫస్ట్. సో అలా నెక్ షేప్ ఇచ్చేసుకొని దాని మీద మీరు కుట్టు అయితే వేసేసుకుంటే మీకు ఈజీగా చెదిరిపోకుండా, అంటే క్లాత్లో గోడలు కానివ్వండి, సో అలాగా రాదనమాట. ఇంక ఇదేమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఇంకా నేను హ్యాండ్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. నేను అక్కడ 1.5 ఇంచ్ అయితే మనం ఖర్చుకి తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఖర్చు అనమాట అది. సో మీరు ప్రతి దగ్గర టక్స్ అనేది ఇచ్చేసుకోండి, ఎందుకంటే మీరు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో హ్యాండ్ లోత్ అయితే తీసేస్తున్నాను. లోత్ తీసిన సైడ్ అయితే టక్స్ పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ని అయితే డ్రా చేసేసుకుంటున్నాను. సో అలా డ్రా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోండి ఎంత వస్తుందో. సో యాజ్ యూజువల్గా అలా పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి. సో ఫ్రంట్ డాట్స్ అనేవి పెట్టుకోండి. సో మొత్తం డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. సో అలా కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ అయితే పెట్టేసుకోండి. ఈ వీడియో 10 days బ్యాక్దండి. నాకు ఎడిటింగ్ చేసే ఓపిక లేక బ్లౌజులన్నీ చాలా ఎక్కువ వచ్చేసాయన్నమాట. ఎడిటింగ్ చేసే ఓపిక లేక నేనైతే పక్కన పెట్టేశాను. ఇంకా ఎడిటింగ్ చేద్దామని చూసేసరికి, అంటే నేను స్టిచ్చింగ్ చేసిన ప్రతి బ్లౌజ్ని అయితే వీడియోలు తీసి పక్కన పెట్టేశాను అనమాట. బట్ ఎడిటింగ్ చేసే ఓపిక అయితే లేదు. ఇంకా తీరా ఎడిటింగ్ చేద్దామని చూసేసరికి స్టోరేజ్ ఎక్కువైపోయినట్టు చూపించింది. ఇంకా మా ఆయన ఫోన్కి అయితే నేను కొన్ని సెండ్ చేశాను, బట్ అవి సెండ్ అయినట్టు చూపించింది. సేవ్ చేయడం మర్చిపోయానండి నేను, అందుకని ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. నేను ఇంకా థంబ్నెయిల్ అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ డిలీట్ అయిపోయాయండి. ఇంకా ఈ వీడియో అయినా షేర్ చేద్దామనేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు, క్లాత్ జరిగిపోకుండా కానీ ఇలా అంతా ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉండవన్నమాట. సో అందుకని నేను లైనింగ్ పీస్ అనేది కట్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పీస్ అనేది వేసుకొని కట్ చేసేసుకుంటాను. అప్పుడైతే మీకు స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. సో అలా ఫ్రంట్ పార్ట్ కానీ అన్నీ అలా చేసేసుకుంటే మీరు రోజుకి ఎన్ని బ్లౌజులైనా కుట్టగలుగుతారండి. సో ఈ వీడియోకి నేను థంబ్నెయిల్ ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను బ్లౌజు స్టిచ్చింగ్ చేసి నేను ఆ ప్యాచ్ వర్క్కి కొంచెం పూసలు అవన్నీ పెట్టిన తర్వాత ఆ వీడియో క్లిప్ అనేది పోయిందండి, డిలీట్ అయిపోయింది. తర్వాత థంబ్నెయిల్కి సేవ్ చేసి పెట్టుకున్న ఫొటోస్ కూడా పోయినాయి అన్నమాట.
ఇంకా ఉన్న దాంట్లోనే చేద్దాంలే అన్నట్టు పెట్టేశాను. ఇది వన్ మోర్ శారీ అండి. ఇది వేరే వాళ్ళది. ఇది కూడా ఈవినింగ్‌కి అడిగారు. సో, శారీ అయితే అలా వచ్చింది. నైస్ కలర్ కాంబినేషన్. సో, నేను జాకెట్ పీస్ అనేది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. దీనికి పళ్ళు ఇలా వచ్చింది. చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చున్నాయి. సో, అది బ్లౌజ్ అండి ఆ శారీకి. సో, హ్యాండ్స్ అయితే వాళ్ళు 3/4 అడిగారు. సో, అలా పెట్టి కొలతలు అయితే తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో, నీట్‌గా అయితే డ్రా చేసుకోండి. మనం ఏదైనా కొంచెం మన కటింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మొత్తం బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. కట్ చేసుకునే ముందు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి కలిపి కట్ చేసేస్తున్నాను. ఇలా ఈజీగా అయిపోతుంది. తనేమో నార్మల్ కటింగ్ అయితే వేయమని చెప్పింది నాకు. క్రాస్ వద్దని చెప్పింది. సో, అందుకని నేను నార్మల్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకుంటానండి. ఈజీగా అయిపోతుంది. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకేసారి అయితే కట్ చేసేసుకోవచ్చు మనము. సో, అలా ఫ్రంట్ పార్ట్‌కి అయితే కొంచెం లోతుగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్ మీద కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. బ్యాక్ నెక్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. తనేమో రౌండ్ షేపే ఇచ్చేయమని చెప్పింది. సో, నేను ఆ షేపే వెనక మెడ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. ఇంకా అలా డ్రా చేసేసుకుంటున్నాను నెక్ అయితే. ఒకసారి నెక్ డ్రా చేసుకున్న తర్వాత కూడా కొలుచుకోండి. సో, నాకు అక్కడ సరిపోయిందనమాట. ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. తనిగా కట్ చేసేసుకొని మీరు బ్యాక్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసి అలా చేయడం వల్ల మీరు నెక్ అయితే ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఇంకా లేదు మేము కట్ చేసుకుంటే మీకు కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానివ్వండి కొంచెం విసుగ్గా ఉంటుందన్నమాట. సో, అలా కట్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే ఈజీగా కుట్టేసుకోవచ్చండి మనము. ఇక్కడ నేను షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను. సో, అలా కట్ చేసుకోండి. సేమ్ ఇంకా ముందు బ్లౌజ్‌కి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సో, అలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి లైనింగ్ పీస్‌ని కట్ చేసేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ రెడ్‌గా కనిపిస్తుంది కదా! సో, ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో, మొత్తానికి 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి ఈవినింగ్ అంతా ఇచ్చేయాలి. ఇంకా నేను బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో, చూపించిన విధంగా అయితే మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో, అలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి చుట్టూ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా! సో, ఆ క్లాత్‌ని మొత్తం కట్ చేసేసుకోండి నీట్‌గా. నేను ఇక్కడ నెక్‌కి మనం డ్రా చేసుకున్నాం కదా! సో, ఆ డ్రా చేసుకున్న నెక్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. అంటే మనకు తెలుస్తుంది కదా! కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఆ సైడు అంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడు. సో, ప్యాచ్ వర్క్‌కి నేను
ఈ ఈ క్లాత్ తీసుకుంటున్నాను శారీకి సూట్ అయ్యేటట్టు. సో ఆ క్లాత్ని చూపించిన విధంగా అయితే మడిచేసుకోండి. సో మడుచుకుంటే మీకు అలాగొస్తుంది. దాన్ని మీరు బ్యాక్ పార్ట్ క్లాత్ మీద పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. సో అలా మళ్ళీ క్లాత్ తీసుకుని సో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. సో అన్నీ అలాగే పెట్టుకోండి. సో మొత్తం ఇలాగైతే స్టిచ్చింగ్ చేసేసుకోండి. వాటి పక్కన మనకు కుట్టు పడని వేస్ట్ క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. సో అలా నిదానంగా కట్ చేసుకోండి, లేదంటే మెయిన్ క్లాత్ అయితే కట్ అయిపోతుంది మళ్ళీ. సో మొత్తం అలా కట్ చేసేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్కి వెనక బెల్ట్ అయితే కుట్టేసుకుంటున్నానండి. సో అలా కుట్టేసుకొని పై వైపు కూడా మీరు కుట్టు అయితే వేసేసుకోండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో అలా మనం చేతి పని చేసేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ డ్రాప్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను క్లాత్ని. సో అలా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్ చేసేసుకోండి. సో అలా మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోండి ఆ డ్రాప్ షేప్ చుట్టూ. సో మిగిలిన వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి, అవసరం లేదు అది మనకి. సో దానికి నేను సేమ్ శారీలో మనకి రోజ్ కలర్ అయితే ఉంది కదా, సో ఆ రోజ్ కలర్ థ్రెడ్ని అయితే నేను రోజ్ కలర్ క్లాత్ని నేను పైపింగ్ వేసేసుకుంటున్నానండి దాని చుట్టూ. సో అలా క్రాస్ పీస్లు అనేది తీసుకోండి. క్రాస్ పీసులు తీసుకుంటే మనకి కొంచెం సైడ్స్ అలాగా ఉన్నప్పుడు మనకి ఈజీగా షేప్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో అలా దాని చుట్టూ కుట్టుకొని ఈ క్లాత్ని మనం వెనక్కి తిప్పేసుకుంటే సరిపోతుందండి. నీట్గా పైపింగ్ అనేది కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. సో అలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి మూలల్లో అలాంటి దగ్గర మనకి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. సో క్లాత్ని అయితే అలా తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో దాన్ని నేను ప్యాచ్ వర్క్ పెట్టాం కదా, సో దాన్ని మిడిల్లో చూసుకొని మిడిల్లో పెట్టుకోండి నెక్కి, లేదంటే సైడ్కి ఉంటుంది మళ్ళీ. సో దాని చుట్టూ అయితే నేను మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. సో దానికి నేను సమోసా లెస్ పెట్టేస్తున్నానండి. సో కొంచెం
పెద్దదిగా ఉండే లేసే తీసుకోండి, మరీ సన్నదైతే బాగుండదు, మీకు కనిపించదు అంతగా. సో అందుకని నేను ఆ లేస్ని అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు లేకపోతే రోస్లో అయినా తీసుకోవచ్చు, గోల్డ్ కలర్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే శారీ కలర్లో కూడా తీసుకోవచ్చు. సో నేను గోల్డ్ కలర్లోనే తీసుకుంటున్నాను మోస్ట్లీ. సో అలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మనం ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఓవరాల్గా ఇలా అయితే ఉంది. ఇంకా నేను మెడకి క్రాస్లు అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ కూడా లేస్ పెట్టేసినాను. సో లేస్ పెట్టేసి సేమ్ అలాగే డ్రాప్ షేప్లో క్లాత్ని తీసుకుని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలా ఒకటి ప్రిపేర్ చేసేసుకొని హ్యాండ్స్కి అయితే నేను పెట్టేస్తున్నాను. సో అలా నీట్గా కుట్టేసుకోండి. మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకొని దాని మీద నేను కొంచెం దూరంగా ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. బికాజ్ మనకి ఫ్లవర్స్ కానీ ఇంకేదైనా మనము డ్రా చేసేటప్పుడు కానీ లేకపోతే కుట్టుకునేటప్పుడు కానీ సో అలా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందండి చూడడానికి. సో అలా కుట్టు అయితే వేసుకోండి, ఎందుకంటే మనము ఆ గ్యాప్లో మనము చిన్న గోల్డ్ కలర్ పూసలు అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటాము. అందుకని నేను అలా పెట్టాను. మళ్ళీ మధ్యలో కూడా మనం పెండెంట్ చిన్నది ఒక స్టోన్ అయితే పెట్టేసుకుంటాము. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ టైము ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ సో అలా హ్యాండ్కి మిడిల్లో చూసుకొని నెక్స్ట్ హ్యాండ్కి కూడా కుట్టేసుకోండి, సేమ్ అలాగే కుట్టేసుకోండి. సో అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. సో చూపించిన విధంగా అయితే మీరు ఖర్చుకి ఎంత వదులుకున్నారో సో అంత పక్కకు తీసేసి తర్వాత మిగిలిన దాని మీద అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఊడిపోకుండా ఉండడానికి డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసేసుకున్నాను. ఇంకా దీనికి నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేయాలి. ఇక్కడ నేను క్రాస్ పీసులు తీసుకుంటున్నాను పైపింగ్కి. క్రాస్ పీస్లో ఎందుకు తీసుకుంటున్నానంటే మనం స్ట్రైట్ పీస్లు అయితే మనం హ్యాండ్కి పైపింగ్ వేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి. బట్ ఇప్పుడు క్రాస్ పీస్లు మనకి మెడ వంపుల దగ్గర కానివ్వండి సో అలాగంతా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. సో అందుకని నేను క్రాస్ పీస్లు అయితే తీసుకుంటున్నాను. సో అక్కడక్కడ టక్స్ అయితే పెట్టేసుకోండి వంపుల దగ్గర. దాన్ని కొంచెం తిప్పించి లోపలికైతే ఫోల్డ్ చేసేసుకోండి. ఇంకంతే మీకు మనం పైపింగ్ పెట్టుకుంటే థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటే ఎంత ఫినిషింగ్ వస్తుందో సో ఇలా థ్రెడ్ లేకుండా కూడా మనకి ఈ ఫినిషింగ్ అయితే వస్తుంది. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. థ్రెడ్ పైపింగ్ కన్నా ఇదే కొంచెం బెటర్గా ఉంది, నీట్గా అయితే ఉందన్నమాట ఫినిషింగ్.
సో ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. పైపింగ్ నెక్కి మొత్తం పెట్టేశాను అనమాట. సో చూడండి ఎలా ఉందో. సో నీట్గా ఉందన్నమాట పైపింగ్ అనేది, చాలా బాగా వచ్చింది. సో ఇంకా మిగిలింది హ్యాండ్సే కాబట్టి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. సో డబల్ స్టిచ్ అయితే వేసుకోండి హ్యాండ్స్కి, లేకపోతే ఒక కుట్టు అయితే ఊడిపోతుంది. సో వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. అది కాకుండా మళ్ళీ మనకి చంక లూజ్ వచ్చి ఎంత ఉందో చూసుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే కుట్టు వేసేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.